తైవాన్ కోసం చైనాతో యుద్ధం చేయలేం ట్రంప్ అంటుండు. అసలు ట్రంప్ ఈ మాట అంటున్నది ట్రంపేనా అని ప్రపంచమంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నది. అంటే తన ఇగోని పక్కన పెట్టి చైనా అధ్యక్షుని కలిసి వచ్చిన తర్వాత చైనా టూర్ తర్వాత ట్రంప్ చేస్తున్న ప్రకటన. అప్పటికే చైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, తైవాన్ని కనుక ముట్టుకుంటే బాగుండదని. సో ట్రంప్ అమెరికాకు వచ్చిన తర్వాత ఏమంటుండంటే, తైవాన్ కోసం చైనాతో యుద్ధం చేయలేము, 15,000 కిలోమీటర్లు వెళ్ళి శక్తివంతమైన దేశంతో మేము తలపడలేము, తైవాన్ విషయంలో పరిస్థితులన్నీ చైనాకే అనుకూలంగా ఉన్నాయి. ట్రంప్ తైవాన్ వివాదంపై అమెరికా వైఖరి మారలేదని వెల్లడి. చైనా బహుమతులను చెత్తబుట్టలో వేసి వెళ్ళిన ట్రంప్ బృందం, వాటిని గూఢచర్యానికి చైనా వాడే ప్రమాదం ఉందని ఈ చర్యట. వాళ్ళంటే గిఫ్ట్లు ఇచ్చిరట. గిఫ్ట్లు ఇస్తే ఇవాళ చైనా వాళ్ళ మీద నమ్మకం లేక చెత్తబుట్టలో పడేసి వెళ్ళిపోయారట. ఎందుకంటే మళ్ళీ అందులో ఏం పెట్టిర్రో, మరి ఇప్పుడు అందులో ఏం పెట్టిరో ఏం పెట్టలేదు అని తెలుసుకునేటువంటి టెక్నాలజీ మీ దగ్గర లేదా? అమెరికా కదా, అగ్రరాజ్యం కదా. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది. ఇగో చైనా తైవాన్ వివాదంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. తైవాన్ కోసం 15,000 కిలోమీటర్లు వెళ్ళి చైనాతో మేము యుద్ధం చేయలేమని పేర్కొన్నారు. ఈ విషయంలో పరిస్థితులన్నీ చైనాకి అనుకూలంగా ఉన్నాయి. చైనాలో 2 రోజుల పర్యటన ముగించుకొని అమెరికా చేరుకున్న ఆయన శుక్రవారం ఫాక్స్ న్యూస్ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. తైవాన్ అంశం చాలా క్లిష్టమైంది. చైనా చాలా శక్తివంతమైన పెద్ద దేశం. తైవాన్ చాలా చిన్న ద్వీపం. అది చైనాకు 150 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నది. మేము 15,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. అదే అసలు సమస్య. ఒక దేశ స్వాతంత్రం కోసం 15,000 కిలోమీటర్లు వెళ్ళి ఒక శక్తివంతమైన దేశంతో యుద్ధం చేయలేం. చైనా తైవాన్లు సంయమనంతో వ్యవహరించాలి అని సూచించారు. చైనా టూర్లో ఆ దేశ నేతలతో తాను జరిపిన చర్చల్లో ఎక్కువ సమయం తైవాన్ పైనే గడిచింది. అయితే చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో చర్చలు జరిపిన తర్వాత కూడా తైవాన్ విషయంలో అమెరికా వైఖరి ఏమీ మారలేదని ట్రంప్ పేర్కొన్నారు. నేను అమెరికా అధ్యక్షుడిగా ఉన్నంతకాలం తైవాన్పై చైనా దాడి చేయకపోవచ్చు, నేను ఇక్కడ లేకపోతే దాడి జరగచ్చు అని పేర్కొన్నారు. ఇప్పుడు నువ్వు అక్కడ ఉండి చైనా దాడి చేస్తే నువ్వు ఏం చేయగలుగుతావు? అరే అంత చిన్న ఇరాన్నే నువ్వేం చేయలేకపోయినావు కదా. అంత చిన్న ఇరాన్నే అగ్రరాజ్యం అని చెప్పుకుంటున్న అమెరికాని ముప్పు తిప్పలు పెట్టింది కదా. జిన్పింగ్తో సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయి. అమెరికా చైనా గొప్ప దేశాలు అని వ్యాఖ్యానించారు. G2 అని పెట్టుకున్నాడు దానికి. గత అమెరికా అధ్యక్షుల తప్పుడు విధానాల వల్లే చిన్న ద్వీపమైన తైవాన్ నేడు చిప్ల తయారీకి హబ్గా మారిందని ట్రంప్ విమర్శించారు. అమెరికా చిప్ల పరిశ్రమను తైవాన్ దొంగిలించిందట. చెత్తబుట్టలో చైనా బహుమతులు. 2 రోజుల చైనా టూర్లో ట్రంప్కు ఆతిథ్య దేశం ఇచ్చిన బహుమతులన్నీ అక్కడే చెత్తబుట్టలో వేసి స్వదేశానికి పోయారు. ట్రంప్తో పాటు ఆయన అనుచర గణానికి, ఆయనతో పాటు పోయిన అమెరికా పారిశ్రామిక దిగ్గజాలకు చైనా అధికారులు అందించిన బహుమతులు, గుర్తింపు కార్డులు, ఇతర వస్తువులన్నీ ట్రంప్ అధికారిక విమానం ఎయిర్ ఫోర్స్ 1 వద్ద ఏర్పాటు చేసిన చెత్తబుట్టలో పడేసిరట. చైనా అధికారులు ఇచ్చిన ప్రతి వస్తువును అమెరికా సిబ్బంది మా నుంచి తీసేసుకున్నారు. విమానాశ్రయంలో ఎయిర్ ఫోర్స్ 1 విమానం పక్కన ఉన్న ఒక చెత్తబుట్టలో వాటిని పడేశారు. ఆ వస్తువుల్లో చైనా గూఢచర్యం, హ్యాకింగ్కు సంబంధించిన డివైజులు అమర్చి ఉంటుందన్న అనుమానంతో ఇలా చేశారు అని ట్వీట్ చేసిరట. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ ఈసారి బహిరంగంగానే చైనా వస్తువులను చెత్తబుట్టలో పడేసిరట. మరోవైపు ట్రంప్ బృందం చైనాలో అడుగుపెట్టినప్పటి నుంచి తిరిగి వచ్చే వరకు వారి రెగ్యులర్ ఫోన్లను కాకుండా హ్యాకింగ్కు వీలు కాని బర్నర్ ఫోన్లను వాడిరట.